సడన్గా ఒక రోజున మల్లేని గోపి నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్ కూడా. ఓకే. తను ఫోన్ చేసి క్రాక్లో క్యారెక్టర్ ఉంది బ్రదర్ రా డార్లింగ్ అన్నాడు. సో సరే అంటే పెద్ద ఉండదు, చిన్నది సరదాగా ఉంటుంది నేను చెప్పి మార్నింగ్ 7కి రా, 8కి పంపించేస్తాను. 7కి వచ్చా, 8కి చేసి వెళ్ళిపోయా. రెండో రోజు మళ్ళీ రమ్మన్నాడు. 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ రమ్మన్నాడు. ఆ తర్వాత ఇంకొక సీన్ ఉంది, కొద్దిగా ఒంగోలు రా అన్నాడు. ఒంగోలు రాత్రంతా ప్రయాణించి ఒంగోలు వెళ్ళా, అక్కడ ఒక గంట చేసి మళ్ళీ వచ్చేసాడు. అది క్రాక్లో క్యారెక్టర్ విపరీతంగా పేలింది. అది మామూలు కాదు కదా అసలు, అది షాకింగ్. అంత పెద్ద సక్సెస్ అయ్యేటప్పటికి తర్వాత మళ్ళీ తను సెంటిమెంట్గా వీరసింహారెడ్డిలో ఒక క్యారెక్టర్ చేశాడు. నాకు బాబీ బాగా ఫ్రెండ్, బాగా క్లోజ్, బాగా ఇష్టం నాకు. అంటే కోనా గారి దగ్గర నుంచి నాకు బాగా ఇస్తుంది. ఓకే. తను వాల్టర్ వీరలో క్యారెక్టర్ చేయొచ్చు కదండి, సరదా సూపర్ అని చెప్పి వాల్టర్ వీరలో క్యారెక్టర్ చేసి ఓకే. ఆ 3. ఆ తర్వాత మళ్ళీ రవితేజ గారు ధమాకాలో చేయన్నాడు. ధమాకాలో చేసి రవితేజ గారు చెప్పారా? ఆయనే చెప్పాడు. ఓ ఓకే. చెప్పాడైనా ధమాకాలో క్యారెక్టర్ ఉంటుంది నువ్వు చెయ్యాలి అన్నాడు. సరే అన్నయ్య అన్నా. ప్రసన్న వచ్చాడు చెప్పాడు. అది కూడా 2 days క్యారెక్టర్. ఓకే. బట్ ఆ క్యారెక్టర్ సీన్లు పేలినాయి, ఎపిసోడ్స్ పేలినాయి. ఎపిసోడ్స్ పేలినాయి. అదే ఎపిసోడ్స్ పేలటంతో బాగా ఓకే వర్కౌట్ అయింది. ఓకే.